బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. ఆంధ్రప్రదేశ్కి మరొక బంపర్ ఆఫర్ దక్కింది. డిఫెన్స్ రంగంలో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున పరిశ్రమలను ప్రోత్సహించాలని భావిస్తున్నటువంటి తరుణంలో నెల్లూరు జిల్లాలో ఒక భారీ పరిశ్రమ రాబోతుంది. ఇదే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్. ఈ సంస్థ నెల్లూరు జిల్లాలో దుత్తలూరు మండలంలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో అక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది. చాలా ఆసక్తికరంగా ఉంది ఈ అంశం. ఒకసారి మనం చూద్దాం. ఇది ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ సంస్థ ఇక్కడికి రాబోతుంది. ఈ సంస్థకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దేశంలో డిఫెన్స్ రంగంలో ప్రత్యేకమైనటువంటి ఆయుధాలు, ఇవి దీపావళి పటాకులు కావు, ఇవి ఆయుధాలు తయారు చేసేటువంటి సంస్థ. ఇది ఎంటర్ కాబోతుంది. ఈ సంస్థకు సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్, లొకేషన్ చూసే ముందు ట్రాక్ రికార్డ్ను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ సంస్థ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. యుద్ధ రంగానికి అవసరమయ్యేటువంటి వివిధ రకాల ఆయుధ సంపత్తిని తయారు చేసేటువంటి సంస్థ. ఇది పెద్ద ఎత్తున భారతదేశానికి సర్వీసెస్ అందిస్తుంది. ఇది సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా అనేక సెంటర్స్ని రన్ చేస్తుంది. ఈ సంస్థకు సంబంధించినటువంటి రికార్డును ఒకసారి మనం చూద్దాం. ఇది 2023-24 సంబంధించినటువంటి ఆ సంస్థ సబ్మిట్ చేసినటువంటి నివేదిక అనమాట. ఆ నివేదికలో చూడండి, ఆయుధాల క్షిపణులు, పెద్ద పెద్ద క్షిపణులు తయారు చేసేటువంటి సంస్థ, దాని ట్రాక్ రికార్డ్ అది, అలానే మార్కెట్ షేర్ కానీ, దాని ప్రొడక్టివిటీకి సంబంధించినటువంటి విశేషాలు కానీ ఇవన్నీ కూడా ఇందులో పొందుపరిచారు. సో ఇవన్నీ కూడా ఈ అఫీషియల్ రికార్డ్ అనమాట. ఏఎన్ గుప్తా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా టీవీ చౌదరి ఉన్నారు, దుర్గా ప్రసాద్ రావు డైరెక్టర్ ఆపరేషన్స్గా ఉన్నారనమాట. ఇది సికింద్రాబాద్ కేంద్రంగా స్టార్ట్ అయినటువంటి సంస్థ దేశంలో అనేక చోట్ల సర్వీసెస్ చేస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, తమిళనాడులో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ప్లాంట్స్ ఉన్నాయి. తెలంగాణలో మణుగూరు, తమిళనాడులో నైవేలి, అలానే మధ్యప్రదేశ్లో సింగ్రౌలి, చంద్రపూర్ మహారాష్ట్ర, గోదావరి ఖని తెలంగాణలో 2 చోట్ల ఉన్నాయన్నమాట. సో ఈ సంస్థకి సంబంధించినటువంటి ట్రాక్ రికార్డు చాలా గ్రేటెస్ట్ ట్రాక్ రికార్డు ఉంది. ఈ ఎక్స్ప్లోజివ్స్ అన్నీ కూడా సాలిడ్ ప్రొపల్లెంట్స్ తయారు చేయడంలో కానీ, మిసైల్స్కి సంబంధించి ఆకాష్, అస్త్ర, ఎల్ఆర్ శామ్, అలానే ప్రెస్టీజియస్ మిసైల్స్ లైక్ ఆకాష్, వీటికి సంబంధించినటువంటి మందుగుండు సామాగ్రి తయారు చేసేటువంటి సంస్థ ఇది. సో ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో వాస్తవానికి దొనకొండ దగ్గర డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని చెప్పని భావించారు. అయితే అక్కడ భూముల లభ్యత, ఇతర అంశాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నెల్లూరుకి వెళుతుంది. నెల్లూరులో ఫోకస్ చేశారు. నెల్లూరులో దుత్తలూరు మండలంలో ప్లేస్ని ఐడెంటిఫై చేశారు. ఈ ప్లేస్ దుత్తలూరు మండలం, నెల్లూరు జిల్లాలో. ఒకసారి మనం జూమ్ చేసి చూస్తే కనుక ఇక్కడ రాచవారిపల్లి, అలానే 2-3 ప్రదేశాలు అనమాట. ఈ రాచవారిపల్లి, దుత్తలూరు, ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి అక్కడ ఉన్న అవైలబిలిటీ ఉన్నటువంటి ల్యాండ్ పైన అధికారులు అధ్యయనం చేశారు. ఇక్కడ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి అనువైనటువంటి ప్రదేశంగా డిసైడ్ చేశారు. దీన్ని ఏరోస్పేస్ క్లస్టర్గా డిసైడ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకంటే నెల్లూరు జిల్లాకి దగ్గరలో, నెల్లూరు జిల్లా అనగానే మనకి శ్రీహరికోట ఇవన్నీ గుర్తొస్తాయి. అయితే అది ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉంది కాబట్టి శ్రీహరికోట ఆ పరిసర ప్రాంతాలు అనమాట. ఈ ఏరియా అంతా కూడా ఒకసారి మనం జూమ్ చేసి చూస్తే కనుక ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా డిఫెన్స్ క్లస్టర్స్ లేదంటే ఏరోస్పేస్ క్లస్టర్స్గా మారబోతున్నాయి. ఇక్కడ శ్రీ సిటీ కానీ, నాయుడుపేట దగ్గర నుంచి మొదలు పెడితే ఈ ప్రదేశాలన్నీ కూడా ప్రత్యేకంగా ఏరో డిఫెన్స్ క్లస్టర్స్ కింద మారుతున్నాయి. సో అందుకని ఇది ఒక అనువైనటువంటి ప్రదేశం అవుతుందని చెప్పని గుర్తించారు. 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతోంది ఈ సంస్థ. సో ఇక్కడ ఏర్పాటు చేయబోయేటువంటి ఏరోస్పేస్ సెంటర్, ఆంధ్రప్రదేశ్లో ఒక ఏరోస్పేస్ సెంటర్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏరోస్పేస్ టెక్నాలజీని డిఫెన్స్ క్లస్టర్ల డెవలప్మెంట్కి సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది. వాటిని డెవలప్మెంట్ చేస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిధుల్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పేస్ సిటీలు, ఏరోస్పేస్ సెంటర్లు, డిఫెన్స్ క్లస్టర్లు వీటిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. సో నెల్లూరు జిల్లాలో కొత్తగా ఈ దుత్తలూరు దగ్గర రాబోయేటువంటి ఈ క్లస్టర్లో మొదటి పరిశ్రమ, నెల్లూరు జిల్లాలో దుత్తలూరు దగ్గర ఏర్పాటు చేయబోయేటువంటి పరిశ్రమ మొట్టమొదటిది ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్కి సంబంధించినటువంటి పరిశ్రమ కాబోతుంది. ఈ సంస్థకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్, ఇది విదేశాలకు కూడా ఎగుమతులు చేస్తున్నటువంటి అనుభవం ఉన్న సంస్థ అనమాట. ఈ సంస్థకి చాలా డిఫెన్స్ రంగంలో విశేష అనుభవం గడించినటువంటి వ్యక్తులే నేతృత్వం వహిస్తున్నారు. మన దేశంలో డిఫెన్స్ టెక్నాలజీలో ముఖ్యంగా మందుగుండు సామాగ్రి, ఆయుధ సామాగ్రిని తయారు చేసేటువంటి సంస్థలు చాలా అరుదుగా ఉన్నాయి. అలాంటి వాటిలో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ఒకటి. 1980s నుంచి 1980 నుంచి ఇది సర్వీసెస్ చేస్తుంది. 2600 మిలియన్ల కంపెనీ కింద ఇది ఇప్పటికే గుర్తింపు పొందినటువంటి సంస్థ అనమాట.
ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏర్పాటు చేయబోయేటువంటి క్లస్టర్ ద్వారా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఈ రంగంలో తన సర్వీసెస్ని విస్తరించడానికి ముఖ్యంగా ఎగుమతులపైన కూడా ఫోకస్ పెడుతుంది ఈ సంస్థ. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఆయుధ సామాగ్రి తయారీ వాటి ఎగుమతులపైన గతంలో ఎక్కువ మనం డిఫెన్స్ రంగంలో దిగుమతులపైన ఆధారపడేవాళ్ళం. కానీ దేశీయంగా టెక్నాలజీని డెవలప్ చేయడం, ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడం, DRDO లాంటి సంస్థలు పెద్ద ఎత్తున ఈ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవడం, ఈ క్రమంలో భారతదేశం ఆయుధ సామాగ్రి ఎగుమతుల్లో కూడా విశేషంగా గత 7 ఏళ్లుగా గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించింది. ఆ క్రమంలో ఈ డిఫెన్స్ క్లస్టర్కి ఏర్పాటు చేయబోయేటువంటి దానికి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ ఏపీలో అడుగు పెట్టడం అనేది నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఎకానమీ బూస్ట్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. దీంతోపాటు కొన్ని అనుబంధ పరిశ్రమలు కూడా అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏరోస్పేస్ క్లస్టర్గా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తోంది కాబట్టి మరింతగా ఇక్కడ పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది. సో నెల్లూరు జిల్లాలో మరొక క్లస్టరు ముఖ్యంగా ఏరోస్పేస్ క్లస్టర్ కింద డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. 1000 కోట్ల పెట్టుబడులకి క్లారిటీ వచ్చేసింది కాబట్టి ల్యాండ్ అలాట్మెంట్, ల్యాండ్ హ్యాండ్ ఓవరింగ్ ప్రాసెస్ జరిగితే కనుక అంటే ఇదంతా కూడా మనకి వినేవాళ్ళకి చాలామందికి వెటకరంగా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం క్లారిటీ కోసం చెప్తున్నాను. ప్రొసీజరల్గా గవర్నమెంట్లో ఒక డెసిషన్ తీసుకోవాలన్నా 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా కానీ 3 నుంచి 6 నెలల సమయం ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు ఒక ప్రైమరీ అండర్స్టాండింగ్ జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ సంస్థకి మధ్య. 1000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కావాల్సినటువంటి ప్రాజెక్టు నివేదికని అంటే DPRని రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సాటిస్ఫై అయ్యింది కాబట్టి ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో చూపించింది. భూములు పరిశీలించిన తర్వాత నెల్లూరు జిల్లాలో దుత్తలూరు మండలాన్ని లొకేషన్గా ఎంచుకుంది. అక్కడ అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఏరోస్పేస్ సెంటర్ని రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది. మొదటి పరిశ్రమగా అక్కడ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ సంస్థ అడుగు పెట్టబోతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ జరగడానికి 3 నుంచి 6 నెలల సమయం పట్టొచ్చు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నేపథ్యంలో 3 నెలల సమయంలో కూడా ఇదంతా ముగియొచ్చు. కానీ ప్రతిసారి ఈ ప్రకటనలే తప్పితే ఇందులో ఏమీ లేవు అని వెటకారం ఆడే వాళ్ళ కోసం మాత్రమే ఈ విషయం చెప్తున్నాను. ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ క్లస్టర్స్ రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున విస్తరించబోతున్నాయి. ఇది రాయలసీమకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. రాయలసీమ మొత్తం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిశ్రమలు అక్కడే ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.